ఓకే మాట్లాడనా? చెప్పండి. నా పేరు తమ్మినేని గోవిందరావు, రాష్ట్ర కిసాన్ మోర్చా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు. అయితే జీసిగడ మండలం ఆనందపురం అగ్రహారం, ఆబోతులపేట, సంతూరెడ్డి 3 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి మడ్డువలస రిజర్వాయర్ నుంచి 39 కెనాల్ వరకు నీరు వచ్చి ఈ 3 రెవెన్యూ గ్రామాల్లో 7 చెరువులు ఉన్నాయి. అందులో లంజలబంద అని చెప్పి ఒక ట్యాంక్ ఉంది, 33.20 ఎకరాలు. ఈ 7 చెరువుల్ని అభివృద్ధి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి అధికారులు శ్రద్ధ తీసుకొని అభివృద్ధి చేస్తే 7,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది, రైతులకి మేలు జరుగుతుంది. మరి అదేవిధంగా ఖరీఫ్ మొదలయ్యే ముందు జిల్లా అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు దృష్టి పెట్టి ఖరీఫ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అందరికీ తెలిసిందే, ఆ ముందుగానే వాళ్ళు చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు రైతులు ఆగమైపోయి పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయి. దీనిపై కలెక్టర్ గారు దృష్టి పెట్టి సాగునీరు ఇప్పటికైనా అందించాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఆ 39 కెనాల్ నుంచి 7 చెరువులకి సంబంధించి ఒక 3 కిలోమీటర్స్ కాలువలు, పిల్ల కాలువలు ఏర్పాటు చేస్తుంటే దానికి దాదాపు 2-3 కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుంది. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు మేము తీసుకెళ్దాం, మా వంతు కృషి చేస్తాం. జిల్లా అధికారులు దీనిపై దృష్టి పెట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది రైతుల పక్షాన. ఇది ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే దృష్టి పెట్టాలి, ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి, జిల్లా అధికారులు కూడా దృష్టి పెట్టి ఖరీఫ్, రబీ ఏవైతే పంటలు ఉంటాయో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ఖచ్చితంగా రైతు లేనిదే రాజ్యం లేదు అనే ఆలోచనతో అభివృద్ధి చేయాల్సిన అవసరం అయితే ఉంది. జిల్లా ప్రధాన కార్యదర్శి రైతు